నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్ విత్ దీపిక. ఈరోజు నేను నా కిచెన్ని ఎలా క్లీన్ చేసుకున్నో చూపిస్తానండి. అందుకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ క్లీనింగ్ అవి చేస్తున్నానండి. కౌంట్ అంతా ఎక్కడ చూసారు కదా, మొత్తం అంతా కిచెన్ మొత్తం అన్నీ గిన్నెలు అవి ఇవి మొత్తం అన్నీ పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మామూలుగా అయితే డైరెక్ట్గా పెట్టేసేయచ్చండి. ఏమన్నా లోపల గిన్నెల్లో అట్లా అందుకుపోయినట్టు ఉంటాయి అనేసి నేను ఒకసారి క్లీన్ చేసుకొని డిష్ వాషర్లో పెట్టేస్తానమాట. ఇప్పుడైతే డిష్ వాషర్లో ఉన్న వాష్ చేసినవన్నీ తీసేసి ఇప్పుడు ఫ్రెష్గా లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా కిచెన్లోవి అన్నీ మొత్తం ఎక్కడెక్కడ సర్దేసి అన్నీ సెట్ చేసిన తర్వాత అన్నీ పక్కకు పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే కౌంటర్ టాప్ ఉంటుంది కదా, కౌంటర్ టాప్ అదంతా మురిగ్గా ఉంటే ఒకసారి క్లీన్ చేద్దామని నీట్గా క్లీన్ చేస్తున్నానండి. మనం ఏంటంటే పైన సైడ్కి కింద కూడా అంటే సైడ్కి కూడా క్లీన్ చేయాలండి, అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తామంటే పైన ఒక్కటి క్లీన్ చేసి వదిలేస్తాము క్యాజువల్గా. అలా కాకుండా మొత్తం నీట్గా క్లీన్ చేస్తే అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింక్ ఉంది కదా, సింక్ కూడా ఎక్కడ అంతా డర్టీగా ఉందండి. అందుకని మొత్తం ఇది కూడా కొంచెం లిక్విడ్ వేసేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నానండి. ఈ మధ్య రీసెంట్గానే తీసుకున్నాను. దీంట్లో 5 ఫ్లేవర్స్ ఉన్నాయండి: జాస్మిన్, లావెండరు, లెమన్ గ్రాస్, నెక్స్ట్ లెమన్ ఫ్లేవరు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మొత్తం పూర్తిగా వాడలేదండి, కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి కౌంటర్ టాప్ మీద హాబ్ మీద అవన్నీ మొత్తం అన్నీ సెట్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ఇంత రిలాక్స్గా ఇంత నీట్గా చూడడానికి చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మనం అప్పుడప్పుడు మెస్సీ అవుతూ ఉంటుంది, మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్పైస్ ర్యాక్స్ చూపించాను కదండి, పసుపు ఉప్పు కారం పెట్టేసి చూపించాను కదా, ఇది 4 years దండి. పైన రస్ట్ పట్టేసి ఆ పెయింట్ మొత్తం పోతుందన్నమాట. ట్రై చేద్దామని వైట్ కలర్ పెయింట్తో స్ప్రే చేస్తున్నాను. అది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలియదండి. అంటే ఒకసారి ట్రై చేసి ఇన్ కేస్ ఒక 2 కోటింగ్లు అట్లా వేసిన తర్వాత పెయింట్ నీట్గా ఉంటే ఓకే, లేదు అని అంటే చూడాలి, ఇంకా కొత్తదన్నా ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే సరిగ్గా స్టిక్ అవ్వకపోతే మళ్ళీ ఫ్రెష్గా కొత్తది తెచ్చుకోవాల్సిందే కదా. ఇది పెయింట్ అయిపోయిన వెంటనే వాష్రూము ఒకటి డర్టీగా ఉంది, అంటే రిపేర్ చేశారండి. అది అంతా సెట్ చేశారనమాట. కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే మళ్ళీ తీసి మళ్ళీ చేశారనమాట. అందుకని మొత్తం అంతా మెస్సీగా డస్ట్గా ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ వాష్రూమ్ క్లీన్ చేశాను కదండి, చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడైతే క్లీన్ చేసి నీట్గా ఉంది, కానీ వైట్ సిమెంట్ పెట్టాను. చుట్టూ అంతా పాడైపోయి ఉంటే, అంతా కంప్లీట్ అయిన తర్వాత పాడైపోయి ఉంటే వైట్ సిమెంట్ చుట్టూ పెట్టేసి మొత్తం అంతా సెట్ చేశానండి. ఇవి ఒక 2 days ఈ వాష్ ఏరియాని వదిలేసేయాలన్నమాట. అప్పుడు డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడైతే హాల్లో వచ్చేసి ఇవి 2 జాయింట్ చేసిన దగ్గర గ్యాప్ ఉందండి, చూడండి మధ్యలో. అంతే కొంచెం లైట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. ఈ సన్న గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అనిపిస్తే మనకి పుట్టి దొరుకుతుంది కదా, పుట్టిని తీసుకొచ్చి నేను ఇలా పెట్టానండి. మొత్తం సన్నగా చూద్దామని కొంచెం పెట్టాను వన్ సైడ్ పెడితే ఏమైందంటే బాగుందన్నమాట, చూడడానికి చాలా బాగుంది. అందుకని మొత్తం అంతా చుట్టూ బార్డర్ని గ్యాప్ అంతా కనిపించకుండా కవర్ చేయడానికి పుట్టి పెట్టి కవర్ చేశాను అనమాట.
ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే పుట్టి వాటర్ వేసి కలిపింది కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. దాన్ని ఏం చేస్తానంటే ఇలా గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో పెట్టి ఫిల్ చేస్తున్నాను. అంటే అవి చిన్న చిన్నవి పెద్దగా అనిపించవండి, పెడితే ఇంకా నీట్గా ఉందని నా ఒపీనియన్ అనమాట. అందుకని న్యూ హౌస్కి వచ్చిన తర్వాత నుంచి, అంటే మా ఓన్ హౌస్కి వచ్చాము, మా ఓన్ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఈ చిన్న చిన్న రిపేర్స్ అవన్నీ చేసుకుంటూ ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ నీట్గా, అంటే చూడడానికి నీట్గా బాగుంటుంది కదా అని. డ్రై అయిపోయిన తర్వాత పెద్దగా ఏర్పడదండి. తడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా బాగా వైట్గా కనిపిస్తుంది. కొంచెం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఆగి ఇదేంటంటే ఆ ఎక్స్ట్రాదంతా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఇలా పెడుతున్నాను. చూడాలి, ఒకటి పెట్టి చూసి బాగుంటే ఇంక అన్నిటికీ పెట్టేద్దాం అనేసి వీటికి కూడా సేమ్ యాజ్ ఈజ్ అలానే చేస్తున్నానండి. పెట్టిన తర్వాత మొత్తం అంతా పెట్టిన తర్వాత ఎక్స్ట్రాది ఉంటే అదంతా క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకుంటూ చేసేస్తున్నాను. ఎక్స్ట్రాది ఉంటే స్పాంజ్ కానీ మనకి డస్టర్ ఉంటుంది కదా దాంతో కానీ, లేదంటే మనకి అంట్లు తోమేది గ్రీన్ కలర్లో ఒక సైడ్ ఏమో ఎల్లో కలర్ స్పాంజ్తో వచ్చిన అది పీచ్ ఉంటుంది కదా అంట్లు తోమేది డస్టర్ లాంటిది, అలాంటిది పెట్టి వైప్ చేస్తే ఏంటంటే నీట్గా ఉంటుందండి. ఒక 10-15 మినిట్స్ ఆగి ఒక్కసారి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొకసారి వైప్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఆ వైట్ అంతా పోతుంది, ఎక్స్ట్రాదంతా నీట్ క్లీన్ అవుతుంది. మరీ ఎక్కువ అయితే ఏంటంటే 1 డే అట్లా ఆగిన తర్వాత క్లీన్ చేస్తే డ్రై అయిపోయి గట్టిగా అవుతుంది అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.